హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్లో ఏం జరగబోతుంది, ఏంటి మార్కెట్ డైరెక్షన్ ఎటు, మన ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, టోటల్గా మార్కెట్ డైరెక్షన్ లాంగ్ వ్యూ అండ్ డైలీ వ్యూ క్లియర్గా ఎగ్జాక్ట్గా మనకు తెలుసుకోగలగాలి. మార్నింగ్ మార్కెట్ 500 పాయింట్లు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ అది ఎక్కడ రివర్స్ అవుతుంది అని మనం క్లియర్గా చెప్పగలగాలి. ఓకే, చెప్తాం. రివర్స్ అవుద్దని చెప్పిన తర్వాత అది రివర్స్ అయ్యి ఎక్కడ వరకు వెళ్తుందో మనం చెప్పగలగాలి ప్రైజెస్. ఓకేనండి, అంత ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పగలిగేది ఎవరైనా ఉన్నారంటే స్టాక్ మార్కెట్లో మన ట్రెజర్ హంటర్ ఛానల్ ఒకటే. ఏమండి, చాలామంది లైవ్లోకి రండి అంటున్నారు. నేను మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నేను అనాలిసిస్ అనేది చెప్పాను. గత వీడియోల్లో కూడా నేను మార్నింగ్ జరగబోయేది చెప్పాను. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని ఎగ్జాక్ట్గా జరిగింది. అయిపోయిన తర్వాత వీడియోస్ చేసా. పూర్తిగా వీడియోస్ చూడండి. అయిపోయిన మార్కెట్లో ఎవరైనా చెప్తారు, ఇలాంటివన్నీ మన దగ్గర పనికిరావు. అవన్నీ వేరే వాళ్ళంతా వేరే ఉంటారు, ఆ బ్యాచ్ అంతా. ఓకేనా, మనకు అంత అవసరం లేదు. మార్కెట్ ప్రతిదీ కూడా ఎక్కడ ఆగుద్ది ఏంటని సబ్జెక్టు అది. ఇందులో ఏదో ఇండికేటర్స్ బేస్ చేసుకునే ట్రేడింగ్ కాదండి. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీ అందరికీ అర్థమయ్యేలాగా ఇండికేటర్స్ డిజైన్ చేశా, ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి. అవి ఎక్కడి నుంచి ఏంటి అన్నది క్లియర్గా మన డైరెక్షన్లో మనకి ట్రేడ్స్ వచ్చినాయా లేదా అని క్లియర్గా మనకు అర్థమైపోద్ది. ఓకేనండి, మార్కెట్ పొద్దున్న ఇక్కడి నుంచి రివర్స్ అవుద్ది. మార్కెట్ ఎవరైనా ఏం చేస్తారు, ఈ క్యాండిల్స్లు ఎప్పుడైతే ఓపెనింగ్ క్యాండిల్ మనకి బ్రేక్ అవుతుంది అనుకుంటే వెళ్ళిపోతారు ఎంట్రీకి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళదని తెలియాలంటే సబ్జెక్ట్ తెలియాలి. ఈ సబ్జెక్ట్ తెలియడం కోసం చూడండి, మార్కెట్ ఓకే రివర్స్ అవుతుంది. ఎక్కడ ఎలా తెలిసింది, ఇవ్వండి మనకి రివర్సల్ జోన్ ఇండికేటర్ ఇది. మార్కెట్ ఎక్కడ ఉంది, బాగా పీక్లో ఉంది. ఓకేనండి, పీక్లో నుంచి మనకి రివర్స్ అవుతుంది. అది క్లియర్గా మనకి ఇక్కడ చూపించేస్తుంది ఇండికేషన్. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళలేదు. మనకి పీ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. ఎక్కడ వరకు టార్గెట్స్, ఇక్కడ మనకి వీక్లీ టార్గెట్స్ చెప్పాను నేను 22,911.40. అక్కడి నుంచి పైకి వెళ్ళదు. వీక్లీలో అదే రివర్సల్ జోన్ అని చెప్పా క్లియర్గా. ఓకేనండి, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అయింది. $22,911 కాడి నుంచి మార్కెట్ ఇంకా పైకి కిందకు వచ్చింది. ఓకే, కిందకు వస్తుందని తెలిసింది. కిందకి ఎక్కడి వరకు వస్తుంది అంటే డైలీ టార్గెట్స్లో చెప్పాను, 22,721.65 కనబడిందండి. ఈ గ్రీన్ లైన్ మనకి ఇక్కడి నుంచి పిఈ ట్రేడ్ మనకి ఆటోమేటిక్గా ఈ సెల్ సిగ్నల్స్ అనేవి వస్తాయి. పిఈ సైడ్ మనకి ఇక్కడి నుంచి రిజెక్ట్ అయినప్పుడు దాని కింద ప్రైజ్ ఏది ఉంది, ఇది ఉంది. మార్కెట్ ఇక్కడి నుంచి మనకు పిఈ ట్రేడ్ వచ్చింది. కానీ ఎగ్జాక్ట్గా మన మార్కెట్ డైరెక్ట్గా రాకుండా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వచ్చింది ఎంట్రీ. అంటే మళ్ళీ మనకి ఇక్కడ పీక్లో పిఈ దొరికింది. ఇక్కడి నుంచి మనకి చూడండి, ఎగ్జాక్ట్గా నేను చెప్పిన టార్గెట్ 721.65. వన్స్ మళ్ళీ ఇది పెండింగ్ ఉంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ప్రైస్ ఇక్కడికి బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుందని నేను చెప్పా క్లియర్గా. 22,631.35 అది ఈ ప్రైజ్. ఇదిగోండి కనబడుతుందా, 631.35. ఇవి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ లెవెల్స్ అనేవి మీకు మార్కెట్లో వస్తాయి. దీంట్లో మీకు మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే మీరు పిఈలు ఎక్కడైనా రావాలంటే మీకు ఈ క్యాండిల్తో పాటు సెల్ సిగ్నల్ అనేది వస్తుంది. ఇక్కడి నుంచి మనం పిఈ ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పీక్లో ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మార్కెట్ కనీసం పుల్ బ్యాక్ అన్నా రావాలి. ఆ పుల్ బ్యాక్లో మనం పిఈ ట్రేడ్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పుల్ పిఈ వచ్చింది, మళ్ళీ పిఈ చేసాం. ఎక్కడి వరకు వస్తుంది క్లియర్గా చూడండి. ఇంత 0 to 0 100% ఎవరో చెప్పరు. చూసారు ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో. అయిపోయిన మార్కెట్లో ఎవరైనా చూపిస్తారు, ఇలా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే సగం తెలిసిన వాళ్ళు అండి. మార్కెట్ ముందే నేను మార్కెట్లో ఏం జరుగుతుందో ముందే మనం చెప్పగలం. ఎక్కడ ఆగుద్దో పాయింట్తో సహా చెప్పగలం. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడి వరకు రావచ్చు అని కాదండి. ఇక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది ప్రైజ్ పాయింట్తో సహా.
ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగుద్ది పాయింట్తో సహా. ఫస్ట్ ఏంటి, సెకండ్ టార్గెట్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, సెకండ్ ఇక్కడ వరకు వస్తుంది. వచ్చిందా వాళ్ళ మార్కెట్ పైనుంచి రివర్స్ అవుద్దన్న అయిందా? నేను చెప్పిన 2 టార్గెట్లకి వచ్చిందా? ఇవి వచ్చినప్పుడు మన పి ఎంట్రీస్ ఎక్కడ అన్నది మీకు క్లియర్గా ఆ ప్రైస్ టు ప్రైస్ మనకి పి ఎంట్రీస్ అనేవి కనబడతాయి. ఓకేనండి. ఈ పైన మనకి కింద ఉన్నది రివర్సల్ ఇండికేటర్. ఇది ఈ రివర్సల్ ఇండికేటర్ చూడండి, మనకి ఇక్కడ మనకి పైన ఉంది కాబట్టి రివర్స్. ఇది ఏంటి చూడండి, సిఈకి డేంజర్ జోను. ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు మనకి పిఈకి మంచి మనం లోలో పట్టుకున్నట్టు అర్థం అని చెప్పా. ఇది లోలో పట్టుకున్నట్టు మనకు అర్థం. ఇక్కడి నుంచి పిఈ చూడండి ఎంత ఫాస్ట్గా 130 పాయింట్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 138 పాయింట్లు 140 పాయింట్లు మూవ్ అయిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా, ఇది మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్ళింది. మళ్ళీ ఈ ప్రైస్ కింద క్లోజ్ అవుతుంటే మళ్ళీ మనకి టార్గెట్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ తీసుకోవచ్చు, ఈ ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకా నా దాంట్లో అడ్వాన్స్ సబ్జెక్టులు ఏంటంటే ప్రతి మూవ్ కూడా ఇక్కడి నుంచి ఇందులో ట్రేడ్ చేయొచ్చు, ఇక్కడి నుంచి సిఈ ట్రేడ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడి నుంచి పిఈ ట్రేడ్ చేయొచ్చు. ఈ పుల్ బ్యాక్ ఉంది చూసారా చిన్నది, ఇందులో సిఈ ట్రేడ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడి నుంచి పిఈ ట్రేడ్ చేయొచ్చు. వీడేంటి పిచ్చోళ్ళ ఇంట్రేడ్లు చెప్తున్నాను అనుకుంటున్నారా? మార్కెట్ ఎటు మూవ్ అయినా సరే డబ్బులు మనం సంపాదించగలం. అలాంటి 100% సక్సెస్ఫుల్లీ సబ్జెక్ట్ ఇది. ఓకేనండి, లైవ్లోకి రండి అంటే లైవ్లోకి వస్తా. నేను వస్తే మరి మామూలుగా ఉండదు లైవ్. కాకపోతే నా సబ్స్క్రైబర్స్ 1000 మంది అవ్వాలి. నేను లైవ్ పెట్టానంటే కనీసం లైవ్లో ఉండాలి జనాలు. ఉంటే లైవ్లో ప్రాఫిట్స్ బుక్ చేయించి మీతో నేను చూపిస్తా 100%. మనం మామూలుగా మార్కెట్ అనాలిసిస్ ఎలా చెప్తున్నామో ఏంటన్నది చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అసలు ముందు మనం చెప్పింది అయిపోయిన మార్కెట్లో చెప్పడం కదా, అయిపోయిన మార్కెట్ కాకుండా మార్కెట్ ముందే మన ప్రైజెస్ అనేవి వస్తాయండి. అర్థమవుతుందండి? వీడియో చూసినప్పుడు క్లియర్గా చూడండి. మా ఇండికేటర్ అనేది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ప్రైజెస్ వస్తాయి, మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే ప్రైజెస్ స్టార్ట్ అయిపోతాయి. క్యాండిల్తో పాటు సిగ్నల్స్ వస్తాయి, ఎక్కడ ఆగుద్ది ఏంటి అని ప్రతిదీ మార్కెట్ని 100% డీకోడ్ చేసి ఇందులో మనం ఎన్ని ట్రేడ్స్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం టార్గెట్లు తీసుకోవచ్చు అని తెలిసినప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. ఓకేనండి, 100% సక్సెస్ అవుతారు. మార్కెట్లో చాలామంది చాలా రకాల సబ్జెక్టులు చెప్తూ ఉంటారు, అవి ఏమి పని అవ్వు, 100% పని అవ్వు సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అనేది మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసి మార్కెట్ కండిషన్ బట్టి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అని. మార్కెట్ చూడండి, పడింది, పుల్ బ్యాక్ తీసుకుంది, పడింది, ఇది ఒక లెగ్, సెకండ్ లెగ్. ఓకేనండి, ఇలా ఈజీగా మార్కెట్ ఈ ప్రైజులతో సహా ఏంటంటే ఈజీగా మీ ఎంట్రీస్ అనేవి మీకు క్లియర్గా కనబడతాయి. ఎప్పుడైతే ఇది మారిందో మార్కెట్ చూడండి ఎంత ఫాస్ట్గా కిందకి మూవ్ అయిందో, ఎక్కడికి 140 పాయింట్లు మూవ్ అయింది ఈ మూవ్లో. ఓకేనండి, ఈజీగా ట్రేడ్స్ చేసుకోవడానికి 100% సక్సెస్ఫుల్లీ ట్రేడ్స్. మార్కెట్ ఎక్కడ ఆగుద్దో మనకు ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. నాకే కాదండి, నేను చెప్పడం కాదు, నా సబ్జెక్ట్ తెలుసుకుని నా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా కళ్ళ ముందు కనబడుతుంది. మార్కెట్లో ఏం జరుగుతుందని అర్థం అవుతుంది, మార్కెట్ డైరెక్షన్ అర్థం అవుతుంది, మన ఎంట్రీస్ అర్థమవుతాయి, టార్గెట్స్ అర్థమవుతాయి. అలాంటప్పుడు ఈజీగా ట్రేడ్ చేయాలి. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే 100% స్టాక్ మార్కెట్లో అనేది సక్సెస్ అనేది చూస్తారు. ఓకేనండి, మార్కెట్లో లైవ్ మార్కెట్లో చెప్పండి, అయిపోయిన మార్కెట్లో కాదంటారు. ఓకే, అది చాలా వాళ్ళంతా వేరే ఉన్నారండి, ఆ బ్యాచ్ అంతా వేరే బ్యాచ్, వేరే బ్యాచ్. మనది ఆ టైప్ కాదు, మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అసలు ముందు మనం ఒకళ్ళ క్వశ్చన్ చేస్తున్నామంటే మన క్వశ్చన్ అనేది చాలా వాల్యుబుల్గా ఉండాలి. చిన్నపిల్లల క్వశ్చన్స్ చేసినట్టు వేయకూడదు. అంటే మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ అనేది జీరో అని అర్థమైపోతుంది. మీరు అడిగే క్వశ్చన్స్ బట్టే
మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారా లేదా అన్నది తెలిసిపోద్ది. ఓకేనండి. ముందు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మంచి సబ్జెక్టు సులువుగా. ఇప్పుడు మార్కెట్ మనకి ఇక్కడ పైన ఒక ఇండికేటర్. ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్తుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది, ఇది ఇక్కడ పీక్లో ఉంది, మనకి వెళ్ళదు, రివర్స్ అవుతుంది, రివర్సల్ ఎంట్రీ. ఎప్పుడైతే కిందకి క్రాస్ అయింది ఇక్కడ ఇక్కడ మనకి ఈ ప్రైస్ కాడి నుంచి రిజెక్ట్ అయితే ఎక్కడికి వస్తుంది, ఈ ప్రైస్కి వస్తుంది. మధ్యలో మనకి గ్రీన్ లైన్ ఉంది చూసారా, ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి మార్కెట్ చూడండి ఎన్ని క్యాండిల్స్ ఆగినాయో. ఈ ఆగినప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మార్కెట్ పుల్ బ్యాక్కి వెళ్ళిపోద్ది అని అర్థం. మార్కెట్ పుల్ బ్యాక్కి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ ఒక లైన్, రెడ్ లైన్ అనేది మనకు మూవ్ అవుతుంది. దీని కింద బ్రేక్ అయితే మనకి పూర్తిగా సెకండ్ లెగ్. ఎప్పుడైతే చూడండి ఇది బ్రేక్ అయిందో మార్కెట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అయిందో, అంటే సి డైరెక్షన్లో అండి ఫుల్ ఫెడ్జ్డ్గా ఫస్ట్ మనకి ఈ లెగ్లో మనకి అక్కడ వరకు వచ్చి ఆగింది మార్కెట్. ఇక్కడి నుంచే ఎగ్జాక్ట్గా ఎందుకు తీసుకుంది చూడండి, కనబడిందా? ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడి నుంచి రిజెక్షన్ అవుతుంటే రిజెక్షన్ అయిపోద్దని మనకు అర్థమవుతుంది. మళ్ళీ సెకండ్ సారి దీన్ని బ్రేక్ చేస్తే మన టార్గెట్స్ అనేవి హిట్ అయిపోతాయి. ఈ టార్గెట్స్ ఆల్రెడీ నేను మార్నింగే చెప్పాను కదా, 22,721.65, 22,631.35. పొద్దున్న నా వీడియో చూడండి. ఉదయం పూట వీడియో పెడితే ఒక 25 మంది 30 మంది తప్పితే ఎవరు చూడట్లేదండి. అది నా ట్రేడ్స్ కాన్సన్ట్రేషన్ మానేసి మీకు వీడియో పెట్టాల్సి వస్తుంది. ఓకేనండి. లైవ్లో కాదండి, మీకు ఎన్ని సంవత్సరాలైనా మార్కెట్ ఇండెక్స్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఆప్షన్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, మనం ఎక్కడ ఎంట్రీ ఉండాలి, మన స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి అనేది క్లియర్గా నా సబ్జెక్ట్లో ఉంటుంది. నా సబ్జెక్ట్ ఎవరైతే నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి సులువుగా 100% సక్సెస్ఫుల్ రేషియోతో నేను నేర్పిస్తా. అది ఎందుకు అంటే నేను చాలామంది స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళకున్న అభిప్రాయాలన్నీ, వాళ్ళు నేర్చుకునే సబ్జెక్టు, వాళ్ళు చూసే థియరీ, బయట జనాలు తిప్పే థియరీ అన్నీ టోటల్గా రాంగ్, తప్పుగా ఉన్నాయి. అందుకే నష్టపోతున్నారు. కానీ దీన్ని వదలలేరు స్టాక్ మార్కెట్. ఓకేనండి. దానికోసం ఇది చూడండి కరెక్ట్గా మనకి పిఈ సైడ్ ఇది డేంజర్. కరెక్ట్గా ఎక్కడికి వచ్చింది మార్కెట్, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ జోన్కి వచ్చింది. ఇక్కడికి వచ్చిందంటే టార్గెట్ అయిపోయింది మనది. ఇది ఎక్కడికి వచ్చింది, పిఈకి డేంజర్ జోన్. మనకేంటి పిఈ రెడ్లో, ఈ గ్రీన్లోకి వచ్చిందంటే అంటే డేంజర్ జోన్లోకి. సిఈ గ్రీను రెడ్ జోన్ దగ్గర ఉందంటే డేంజర్ జోన్. ఎక్కడి నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మనకి చూడండి సెకండ్ సిఈ ఎంట్రీ మనం ఇక్కడ మిస్ అయ్యాలి. ఇది ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అవ్వలేదు, ఇది కిందే ఉంది. వన్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనకి పిఈ మంచి పాయింట్స్ అనేవి ఇచ్చింది. ఇక్కడ వరకు ఈ ట్రేడ్, మళ్ళీ ఈ పుల్ బ్యాక్, 2 ట్రేడ్లు అనమాట పిఈలో. మొత్తం 1, 2, 3 ట్రేడ్లు. ఓకేనండి. ఎగ్జాక్ట్గా ప్రతి మూవ్ మనం పట్టుకోగలం. ఈ ప్రైస్ దగ్గర కొనుక్కుంటే ఈ ప్రైస్కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటారా ఉండరా? ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయినప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రైస్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ పెడితే ఈ ప్రైస్కి వచ్చే వరకు మీరు వస్తే ప్రాఫిట్లో ఉంటారా లేదా? ఈ ప్రైస్ కానీ రిజెక్ట్ అయితే ఎక్కడి వరకు మార్కెట్ కిందకు వస్తే మీరు ప్రాఫిట్లో ఉంటారా లేదా? ఇప్పుడు ఇలా సిఈ వెళ్ళింది కానీ ఇది ఆప్షన్ పెరగదు. ఎందుకంటే ఇక్కడ మీకు చూడండి ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ కింద ఉంది కాబట్టి, పైకి ఎక్కడ క్రాస్ అవ్వలేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తారు. ఇది తీసుకుంటారు, ఇది తీసుకుంటారు, ఇది తీసుకుంటారు. సేఫ్ ట్రేడ్స్. ఓకేనండి. దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది. ప్రతి మూవ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు, సిఈపి ఆడుకోవచ్చు అనమాట. మన సబ్జెక్ట్ అలా ఉంటుంది. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ అసలు మనకి ఏం చెప్తున్నారు, మార్నింగ్ ఏం చెప్పారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అన్ని వీడియోస్ చూస్తారండి. మార్నింగ్ మనకి వీడియోలో ఏం చెప్పారు, ఆ చెప్పిందే జరిగిందా లేదా? మీరు యూట్యూబ్ ఛానల్ అన్నీ ఎతకండి, ఏమీ ఉండదు. ఎంత సబ్జెక్టు ఎంత క్లియర్గా ఎవడు చూపించడం చెప్పడం. ఈ ప్రైజెస్ అనేవి మార్నింగే వచ్చేస్తాయి మనకి. అది నేనే కాదు, అంత క్లియర్గా మీరు తెలుసుకోగలరు. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, దాని మీద మీకు అనుభవం రావాలి. అనుభవం వస్తే 100% సక్సెస్ అవుతారు. ఏమండి, ఇది చిన్న విషయం కాదండి. బిజినెస్, డబ్బు సంపాదించుకునే అనే విషయం అనేది చాలా చిన్న విషయం కాదు. దానికోసం బయట చాలా పులి మొగ్గలు వేస్తూ ఉంటారు. ఏమండి, కానీ స్టాక్ మార్కెట్ వచ్చేసరికి
దాన్ని ఏదో చులకనగా చీప్గా ఏంటి 1,00,000 పెడితే 1,00,000 వచ్చేయాలి, ఏంటి 10,000 పెడితే 10,000 వచ్చేయాలి అని ఆ సబ్జెక్ట్ గురించి చెప్పేవాళ్ళు కూడా చులకనగానే చూస్తారు. మరి అదేంటో. కానీ స్టాక్ మార్కెట్లో ఎక్కడ లేని డబ్బు ఉంది. అది మనం తీసుకోవడం రావాలి. మరి తీసుకోవడం రావాలంటే దానికి కరెక్ట్ అయిన సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఆ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఎవరు నేర్పిస్తున్నారో దాన్ని అబ్జర్వ్ చేయడం కావాలి. ఊరికినే నిర్ణయాలు తీసుకోవడం కాదు, ఊరికినే నమ్మని కాదు. అసలు మనం ఒక క్వశ్చన్ వేసి ఎదుటి వ్యక్తిని అడుగుతున్నామంటే ఆ క్వశ్చన్ బట్టే మన విలువ అనేది ఉంటుంది. ఓకేనండి. ఆ క్వశ్చన్ ఎంత వాల్యుబుల్గా ఉండాలంటే దాన్ని 1కి 10 సార్లు వినాలి. చెప్పింది 1కి 10 సార్లు విని ఆలోచించుకొని అప్పుడు క్వశ్చన్ వేయాలి. లైవ్లోకి రా. దేనికి రావాలి లైవ్లోకి? ఎవరికి నిరూపించడం కోసం రావాలి. ఓకేనండి. వస్తా లైవ్లోకి రావాలంటే పెద్ద విచిత్రం ఏం కాదు, కానీ అది నాకు అంత అవసరం కూడా లేదు. ఓకేనండి. నన్ను నమ్మి ఎవరైతే నా దగ్గర సబ్జెక్ట్ తీసుకున్నారో వాళ్ళకి అవసరమైతే లైవ్లో ట్రేడ్స్ ఇస్తా. 100% సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇస్తా. అది ఎంతలా అంటే నాకు వద్దు బాబోయ్ నాకు ట్రేడ్స్ చాలు అనేలా ఉంటాయి. ట్రేడ్స్ ఆ రేంజ్లో ఉంటాయి. ఓకేనండి. నా దగ్గర సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళందరికీ ముందు ఇండికేటర్లో యాక్ట్ చేశా. ఈ ఇండికేటర్లను కొన్ని రోజులు అబ్జర్వ్ చేయమని చెప్పా. ఈ ప్రైజెస్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని. చేస్తున్నారు, చూస్తున్నారు. కొంతమంది ట్రేడ్స్ చేస్తున్నారు, డైలీ చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి నేనే చెప్పా, ఎక్కువ కాకుండా డైలీ 1000-1500 తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్టెప్ నేను ఎలా చేయాలో ఎంతంత తీసుకోవచ్చు అన్నది నేను ఇంకా ఇంప్రూవ్ చేసి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తానని చెప్పా. అసలు వీక్లీ టార్గెట్స్ ఏంటి, డైలీ టార్గెట్స్ ఏంటి, అసలు 1 అవర్లో ఏంటి, 15 మినిట్స్లో, ప్రతి టైం ఫ్రేమ్లో కూడా అసలు మార్కెట్ ఎక్కడ ఆగుతుందో ప్రతి క్యాండిల్ కూడా మనం చెప్పగలం. అది తెలిసినప్పుడు మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలమా లేదా. పొద్దున్న చెప్పానుగా ప్రైజెస్ ఎగ్జాక్ట్గా టచ్ చేసినాయా లేదా. నా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి నేను చెప్పిన ప్రైజెస్ ఏంటో, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ ముందు కనబడుతుంటాయి కాబట్టి, అందులో సిగ్నల్స్ వస్తాయి కాబట్టి, ఎక్కడ ఆగుద్దో మనకు తెలుసు కాబట్టి, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుందో మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పాను పిఈకి లో అయితే మనకి ఇదే ప్రైజ్ అని. గత వీడియోలో నా వీడియో చూడండి. పిఈ ఇది లో అంటే పైనుంచి కిందకు వస్తున్నప్పుడు పిఈ మనం ట్రేడ్ ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ వరకు మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎప్పుడు చెప్పాను? మొన్నటి వీడియోలో నేను చెప్పాను. ఇదిగోండి రంగులు, ఆ వీడియో చూడండి. మీకు స్టాక్ మార్కెట్ సులువుగా నేర్చుకుందాం రండి అనే వీడియోలో ఈ 2 ఇండికేటర్స్ చూపించి ఈ ఇండికేటర్ మీకు ఆ రోజే రివీల్ చేసి చూపించాను. ఏంటి క్లియర్గా ఇక్కడి నుంచి మనకి ఇది లో, పైనుంచి మార్కెట్ వస్తున్నప్పుడు మనకి పిఈకి ఇది లో, అదే కింద నుంచి మార్కెట్కి వెళ్తున్నప్పుడు సిఈకి ఇది లో. అంటే ఇక్కడ మనం పట్టుకొని ఇక్కడ వరకు సిఈ ర్యాలీ చేస్తాం, ఇక్కడ మనం పట్టుకొని పిఈ ఇక్కడ వరకు పిఈ ర్యాలీ చేస్తాం. అంటే చూడండి కనబడిందా, ఇదే అది ఇదే ఇక్కడి నుంచి పిఈ ర్యాలీ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ ఈ ర్యాలీ, ఈ స్వింగ్స్ ఎలా ట్రేడ్స్ చేయాలి ఏంటి అన్నది ఇది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్లో ఉంటుంది అనమాట. మార్కెట్లో సబ్జెక్టు ఉంది, ఆ సబ్జెక్ట్ని అర్థమయ్యే చెప్పకుండా దాన్ని క్రిటికల్ చేసేసి పిచ్చి పిచ్చి థియరీలన్నీ దానికి చెప్పి రకరకాల కాన్సెప్ట్లు చెప్పి కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళైతే 100% సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం అదే. స్టాక్ మార్కెట్లో చిన్న ట్రేడర్స్ అందరూ నష్టపోవడానికి కారణం అదే. ఏమండి, కాకపోతే ఏంటంటే బైలక్ ఈ పెద్ద పెద్ద 10 లాట్లు 20 లాట్లు పెట్టి టక్మని 10 లక్షలతో ట్రేడింగ్ చేస్తున్నారండి. యూట్యూబ్ లైవ్లో 10 లక్షలతో ట్రేడింగ్ చేస్తున్నారు. చేసి రోజుకి 4,000 5,000 7,000 నెలంతా చేస్తే 30,000 10 లక్షలతో. మన సబ్జెక్టు కనుక పూర్తిగా నేర్చుకుంటే మీ దగ్గర లక్షలు అవసరం లేదండి. మీ దగ్గర ఒక లాట్ కొనుక్కుండే డబ్బులు ఉంటే చాలు. మీరు 100% ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేలా నా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనండి. నా దగ్గర ఎవరైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ప్రతి ఒక్కరిని నేను ఫాలో చేస్తా, వారిని 100% సక్సెస్ చేస్తా. ఓకే అండి. ఎంతో కొంతమంది కన్నా నేర్పించాలి అనేది
ఎవరైతే నమ్మి వచ్చారో వాళ్ళ మటుకైతే నేను వదిలిపెట్టను. ఓకేనండి. నా సబ్జెక్ట్ అనేది 100% వర్తబుల్, సక్సెస్‌ఫుల్. ఓకేనండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో డౌట్స్ అడగచ్చు, కామెంట్లు పెట్టచ్చు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే డౌట్స్ అడిగేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చెప్పింది పూర్తిగా వినాలి ముందు. విని దానికోసం ఆలోచించాలి. ఐపాడ్ మార్కెట్‌లో చూపించడానికి లైన్స్ ఏవి నేను గీసినవి కావు, ఆటోమేటిక్‌గా వచ్చినయి అని చెప్పా. ఓకేనండి. వచ్చేవి అని చెప్పా. అవి ఎగ్జాక్ట్‌గా పని చేయాలంటే ఈ మార్నింగ్ వచ్చినాయండి లైన్స్. మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయిందా లేదా? ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైస్‌కి వచ్చిందా లేదా? ఈ ప్రైస్ బ్రేక్ అయితే మళ్ళీ ఈ ప్రైస్‌కి వచ్చిందా లేదా? ఇది మనకు ముందే తెలిసినప్పుడు మన ట్రేడ్స్ ఇక్కడ పట్టుకోవచ్చు ట్రేడ్ అనుకున్నప్పుడు మనకు దొరికిందా లేదా? పీఈ ట్రేడ్ ఇక్కడ దొరికిందా లేదా? పీఈ ట్రేడ్ ఇక్కడ ఆగడానికి కారణం, ఇక్కడ ఆగడానికి కారణం, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది మీకు తెలుస్తుందా? మళ్ళీ బ్రేక్ అయిందా? ఇది బ్రేక్ అయిపోతే ఇంక మొత్తం మనం ఇక్కడ సపోర్ట్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి, కిందకు వచ్చింది. ఎక్కడి నుంచి ర్యాలీ జరిగిందా? ఫాస్ట్గా 130 పాయింట్లు మూవ్ అయింది పీఈ ఆప్షన్. మళ్ళీ పుల్ బ్యాక్, చిన్న పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్లో కూడా నేను సిఈ ట్రేడ్ చేశా. ఓకేనండి. మళ్ళీ ఇది పీఈ ట్రేడ్ చేశా. ఇలా ప్రతి ట్రేడ్లోని మనం 100% సక్సెస్ఫుల్గా ఉంటాం. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇండికేటర్స్ కాదండి, సబ్జెక్ట్ని 100% మీకు అర్థమయ్యే రీతిలో నేను ఇండికేటర్స్ డిజైన్ చేశా. అవి 100% మీకు రియాలిటీని, మార్కెట్ స్ట్రక్చర్ని మీకు చూపిస్తాయి. మార్కెట్లో ఏం జరగబోతుంది అన్నది మీకు ముందే మీ కళ్ళ ముందు చూపిస్తాయి. మనకి తెలియాల్సిందల్లా ప్రైజెస్. నేను చెప్పాను కదా, నెంబర్స్. ఆ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి వస్తుంది, ఈ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఈ ఫ్లోలో ఈ ప్రైస్ బ్రేక్ చేసేసింది, పుల్ బ్యాక్ వెళ్ళింది. ఓకేనా? పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ చేస్తే దీన్ని మళ్ళీ ఈ ప్రైస్ టచ్ చేసిందా? ఈ ప్రైస్ టచ్ చేసాక మార్కెట్ పుల్ బ్యాక్ వెళ్ళింది. ఓకేనండి. ఈ ఈ ప్రైస్ మార్కెట్ రిజెక్ట్ అయిన తర్వాత మార్కెట్ ఇలా డ్యాన్స్ ఆడినా మళ్ళీ ఈ ప్రైస్ టచ్ చేయాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ టచ్ చేయాలి. మార్కెట్ ఇదే. దీన్ని ప్రైజ్ యాక్షన్లు అని అయ్యని ఇయ్యని దీనికి పెద్ద పెద్ద అనాలిసిస్లు, క్లాసులు దీనికోసం అబ్బో చాలా ఉంటాయి. కాకపోతే వాటి వల్ల ఏం పని అవ్వదు. 100% డబ్బులు పోతాయి. ఓకేనండి. అంత క్లిష్టం ఏమి లేకుండా మీ కళ్ళ ముందు మీకు విజిబిలిటీ ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వీక్లీ టార్గెట్. అది మన సబ్జెక్టే, అది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అండి. వీక్లీ టార్గెట్స్ అనేవి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. సులువుగా, సింపుల్గా స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం, సంపాదించుకుందాం. ఓకేనండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరన్నా డౌట్స్ ఉంటే మార్నింగ్ పెట్టిన వీడియో చూడండి, ఇప్పుడు పెట్టిన వీడియో చూడండి. మార్నింగ్ నేను చెప్పిన ప్రైజెస్ అనేవి డ్రా చేసుకోండి, అవి ఎగ్జాక్ట్గా టచ్ చేసినాయా లేదో చూడండి. మార్కెట్ ఇక్కడికి వచ్చే రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చే రిజెక్ట్ అయింది, నేను చెప్పిన ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. అంటే మార్నింగ్ మనం డైరెక్షన్ ఏం చెప్పాం? మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళదు, రివర్స్ అవుతుంది. ఈ రివర్స్లో మన ట్రేడ్స్. ఓకేనండి. ఇదే మన సబ్జెక్ట్. దానికోసమే ఈ ఇండికేటర్స్ ఈజీగా మీ కళ్ళ ముందు అర్థం అవడం కోసం. ఇది ట్రెజర్ హంటర్ రివర్సల్ ఇండికేటర్. అయితే ట్రెజర్ హంటర్ సెటప్ అని చెప్పి ఈ ప్రైజెస్ అనేవి వస్తాయి. ఇది రివర్సల్ ఇండికేటర్. ఈ రెండు కాంబినేషన్ బేస్ అంటే టోటల్ సబ్జెక్ట్ మీకు కళ్ళ ముందు ఇక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది. మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది? పీక్లో ఉంది అంటే వెళ్దాం, రివర్స్ అవుతుంది. ఎంట్రీ కోసం చూసాం, ఎంట్రీ దొరికింది, పీ ఎంట్రీ పెట్టాం, తీసుకున్నాం. ఎక్కడి నుంచి వెళ్తుంది? పుల్ బ్యాక్. వెళ్తుంది పుల్ బ్యాక్ చూస్తాం, మళ్ళీ ఎంట్రీ కన్ఫర్మేషన్ మనకు దొరుకుద్దే వస్తుంది. ఓకేనండి. ఓకే, వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ ఒక ప్రైజ్ ఉంది, వెళ్తే ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. కానీ మనకి ఇది ఇలా ఫ్రస్ట్రేషన్ అవుతూ వెళ్తుందంటే ఎందుకు? ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ కింద ఉంది కాబట్టి ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా మూవ్ అవుదని అర్థం పెద్దగా. మన పిఈ ట్రేడ్ ఎప్పుడైతే ఇది పిఈ పడిందో సెల్ క్యాండిల్తో పాటు సెల్ సిగ్నల్ అనేది వస్తుందండి. పడిందో మార్కెట్ అసలు టపా 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 మనకు ఫాల్ అయిపోయింది. 150 138 పాయింట్లు ఎంతో ఇందులో మనం క్యాప్చర్ చేసింది. ఓకేనండి. ఎంత ఈజీగా అనేది మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. వాట్సాప్లో మీ డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, నాతో మాట్లాడచ్చు.
మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవాలి, సరైన సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కాల్ చేయమంటే కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు. మరి వీళ్ళని బట్టి మీరు మెసేజ్ చేసిన దాన్ని బట్టి నాకు వీలుంటే కాల్ మీద మెసేజ్ పెడతాను. మీరు ఫోన్ చేస్తే క్లియర్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను, మీతో మాట్లాడతాను, మీకు ఎంత అనుభవం ఉంది ఏంటని తెలుసుకుంటాను. క్లియర్గా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్లు కూడా చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.